దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం, సమయం కోసం వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నేటి లేఖన భాగంలో 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మొదలు 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదలు 39 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, కీర్తన గ్రంథం 87వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం గమనం చేస్తున్నాము. నేటి లెంటులోని 15వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశం పతనావస్థ. ఈరోజు మన జీవితాల్లో మనము పడిపోవటం, మనము కోరుకొని ఇబ్బందిని కొని తెచ్చుకోవటం, మనము చేసే మేలు కాకుండా కీడు చేసి మనం కాని యొక్క విపత్తును మనం కల్పించుకునే విధానం, సమస్యలో కూరుకుపోవటం, మనంతట మనం ఇబ్బందిని కొని తెచ్చుకునేటువంటి స్థితి అది ఎలాంటిది అంటే ఆ జరిగేటువంటి ఆ సమయానికి సంబంధించిన స్థితి పతనావస్థగా ఉంది. పడిపోవటానికి కారణంగా ఉన్నటువంటి విధానంలో మనమే చేసిన తప్పుల వల్ల పడిపోవటం. ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉంటే ఈ శీర్షిక రాజుల గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఈ శీర్షిక ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే సువార్త లేఖన భాగం మత్తయి సువార్త 23వ వచనం మొదలు 34వ వచనం నుండి 39 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు చేస్తున్న తప్పిదాలను ఖండించిన తర్వాత మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరిని అందరినీ ఖండించిన తర్వాత ప్రవక్తలను చంపుచూ ఉండుదానా అనేటువంటి మాట ఉపయోగించి నువ్వేం చేస్తావంటే నువ్వు మేలు చేయవు, నీవు యథార్థతలో ఉండవు, నీవు విధిని పాటించవు, నీవు నమ్మకత్వాన్ని నిలుపుకోవు, న్యాయాన్ని చేయవు, కానీ న్యాయం చేసే వారిని మాత్రం చంపటానికి చూస్తావు. ఎందుకోసం అంటే నీ గొప్పతనం నీవు నిలబెట్టుకోవటం కోసం, నీ గొప్ప ఆధిక్యతలను నీవు కాపాడుకోవటం కోసం మంచి చేసేవారిని, తప్పులను ఖండించేవారిని మాత్రం నువ్వేం చేస్తావంటే నువ్వు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వారిని చంపేదానువుగా నీవు ఉన్నావు అని చెప్పి చాలా ఖచ్చితమైనటువంటి వివరంతో 37వ వచనం, ఎరుషలేమా ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నవారని ఉంటిని కానీ మీరు వల్లకపోతారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకుని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపడుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇదిగో యెరూషలేమా నువ్వు ఎలా ఉన్నావంటే, అంటే యెరూషలేమా అని పిలిచినటువంటి తీరుతో దేవుని పిల్లలైన వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పట్టణంగా పేరుగాంచినటువంటి ఒక గొప్ప పట్టణమా, నువ్వేం చేస్తున్నావంటే నీ దుష్కార్యాలు, నీ పాపం, నీ యొక్క ఆలోచన విధానం అది ఎలా ఉందంటే కావాలని పతనం తెచ్చుకునేటువంటి స్థితిలోకి పడిపోవటానికి, నష్టాన్ని కొని తెచ్చుకోవటానికి నీ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఎలా అంటే ప్రస్తుత పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడో జరగబోయే పరిస్థితి గురించి ఇప్పుడే మనల్ని మనం కాపాడుకోవటం అని చెప్పి ఇప్పుడు ప్రజలు యుద్ధంలో ఉండటానికి కారణం, యుద్ధంలో ఇబ్బంది కొని తెచ్చుకోవటానికి కారణం, నష్టం వాటిల్లటానికి, ప్రాణ నష్టం వాటిల్లటానికి, ఒకంత ఇతరుల మీద కూడా ద్వేషంతో ఇతరులను కూడా పూర్తిగా నలిచేయటానికి, చంపేయటానికి అనే ఆలోచన చేత చేసినటువంటి విధానాలు నేటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలైనటువంటి వారు క్షమాపణ కలిగి ఉండాల్సిన స్థితి, కనికరం కలిగి ఉండాల్సినటువంటి స్థితి మాని కోపంతో, రౌద్రంతో వారు ప్రవర్తించే స్థితులు మార్చుకుని వారికి వారు ఇబ్బంది పడేటువంటి స్థితిలో పతనం కావటానికి తీసుకున్న నిర్ణయాలు కొన్ని కారణంగా ఉన్నటువంటి స్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు దేవుని మాట ఎవరైతే ప్రకటించడానికి వచ్చిన ప్రవక్తలు ఉన్నారో వారు నువ్వు చంపావు. నువ్వు చేసిన విధానాలు 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతియు మీ మీదకి వచ్చును. ఇదిగో యెరూషలేము నీకు తీర్పు తీర్చబడబోయే స్థితి ఉంది. ఆ స్థితి ఎలా ఉందంటే మీరు చేసిన అనీతి కార్యాల వల్ల, మీరు చేసిన అన్యాయం వల్ల నువ్వు చాలా కష్టాన్ని అనుభవించే పరిస్థితి నువ్వు ఎదుర్కొంటావు, నువ్వు పతనమయ్యే పరిస్థితిలోకి నువ్వు వస్తావని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా చెప్పిన మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అదే విధానంలో 2వ రాజుల గ్రంథంలో మనం గమనం చేస్తూ ఉంటే నయమాను కుష్ఠరోగం నుండి విడిపింపబడిన తర్వాత ఎలీషా చెంతకు వచ్చి ఎలీషాకు కృతజ్ఞత చెప్తూ తాను ఎలా అంటే బంగారాన్ని, తీసుకొచ్చిన వెండిని, ఎంతో ధనాన్ని దానిని కానుకగా ఇవ్వటానికి
ఎలీషాకు వాటిని ఇవ్వాలి అని ఆలోచన చేసి ఎలీషాని చూడటానికి వచ్చినప్పుడు గనుడైన ఇంత గొప్ప ప్రవక్త ఇలాంటి దీనమైనటువంటి స్థితిలో ఇంత పేదరికంలో ఉండటం అనే ఆలోచన చేసి తన స్థితి మారాలి, తాను ఎంతో గొప్పగా ఉండాలి, నేను పొందుకున్నటువంటి స్థితిని బట్టి ఈరోజు నేను ఆనందించే స్థితిలోనికి నా రోగం పోయి నేనెంతో గొప్పవాడిగా నేనున్నా కూడా నేను ప్రశాంతంగా నిద్రపోయిన స్థితిలో లేకుండా ఉన్నటువంటి స్థితి నుండి నన్ను ఈరోజు స్వస్థపరిచినటువంటి ప్రవక్తకు దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి అనే మనస్సుతో ఎలీషా చెంతకు నయమాను వచ్చి ఆ కార్యాలు చేయటానికి ఇష్టపడ్డాడు. అయితే ఎలీషా ఏమాత్రం కూడా దానిని ఒప్పుకోక నువ్వు తిరిగి వెళ్ళిపో అనేటువంటి మాట చెప్పిన స్థితి ఉంది. ఆ తరువాత గెహాజీ ఏం చేశాడంటే వెంట వెళ్ళినటువంటి పరిస్థితిలో తాను ఉండి ఆ సందర్భంలో మరల ఏం మాట్లాడుతున్నాడంటే ఎలీషా అనని మాట అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు వచ్చేసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వారికి ఈ సొమ్ముతో అవసరం ఉంది కనుక ఏం చెప్పిన విధానంలో ప్రవక్త చెప్పాడంటే నువ్వు వెళ్ళి కొంత సొమ్ము తీసుకుందా అనేటువంటి మాటలు అక్కడ చెప్పాడు అన్నట్టు తాను మాట్లాడిన స్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన స్థితి ఏంటంటే ఇక్కడ ఎలీషా సంపన్నుడైన వాడు, తన సంపన్నతను విడిచి తాను ప్రవక్తను వెంబడించడానికి ప్రవక్తతో కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించినప్పుడు తానేమి ధనం కోసం, గొప్పతనం కోసం, పేరు కోసం ప్రాకులాడిన పరిస్థితులు చేయలే. తాను దేవుని మాట ఏదైతే దానిని ప్రకటించే విధానంలో ఏదైతే దేవుని ఆత్మ ఏలియా నుండి పొందుకున్నాడో ఆ కార్యాలు చేసే విధానంలో ఎలీషా నమ్మకత్వంతో నిండిన శిష్యుడిగా తానుండి ఏలియా నుండి ఆత్మను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎలీషా నుండి ఆత్మను సంపాదించుకోవాలంటే గెహాజీ ఎలా ఉండాలి అంటే తాను కూడా నమ్మకస్తుడిగా ఉండాలి. ఏదైతే ప్రవక్త చూపిస్తున్న బాట ఉందో ఆ బాటలో నడిచే విధానంలో తన స్థితి ఉండాలి. అది మానేసి ఇక్కడ తాను చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వీటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకున్నట్టుకే పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగును వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా ఇద్దరికి ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడని. ఇక్కడ ఏం చేస్తున్నాడు గెహాజీ అంటే నా కోసం నా యజమానుడికి ఒకవేళ మనస్సు లేదేమో కానీ నాకు ధనం సంపాదించుకునే ఆశ ఉంది, నాకు గొప్పవాడిని కావాలన్న ఆశ ఉంది, నాకు ఏమి ఆశ ఉందంటే నేను వెళ్ళి దాన్ని తీసుకోనాలి అనే ఆశతో తాను ఏం చేశాడంటే పరుగును వెళ్తున్నాడు. పరుగును దేనికోసం వెళ్తున్నాడంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరుగు ఏం తెచ్చిపెట్టిందంటే తనకు కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టింది, తన సంతతికి కూడా శాపాన్ని తెచ్చిపెట్టింది. తన మనస్సు ఎలా ఉండినటువంటి స్థితి అంటే వచ్చిన తర్వాత అయినా ఎలీషా అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనే మాట ఎలీషా అడిగినప్పుడు చెప్పినా సరిపోయేది, లేదు నేను దీన్ని చేశాను అని చెప్పినా సరిపోయేది. కానీ అది తాను చేసిన వాడిగా లేడు. పతనావస్థ ఏం చేస్తుందంటే ఏదో నేను పేరు సంపాదించుకుంటున్నాను, గొప్పతనం నేను సంపాదించుకుంటున్నాను, నేను అందలాలు ఎక్కుతున్నాను, నేను పీఠాల్లో కూర్చోబోతున్నాను అనే ఆలోచనలు చేస్తాం. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ యథార్థతను విడిచిపెడుతున్నావు, మోసం చేయటం మొదలు పెడుతున్నావు, నీది కాని దానికోసం నువ్వు ఆశపడుతున్నావు. అంతేకాకుండా నువ్వేం చేస్తున్నావంటే అబద్ధాలు ఆడుతూ ఇక్కడ ప్రవక్త చెప్పని మాటను చెప్తూ ప్రవక్త కోసమే అడుగుతున్నట్టుగా ప్రవక్త నన్ను పంపించాడని చెప్పి ఇక్కడ ప్రవక్తన కాదు అని చెప్పినటువంటి మాటకు ఇప్పుడు ప్రవక్త అవునన్నాడు అన్నట్టుగా నువ్వేం చేస్తున్నావంటే ప్రవక్తను అబద్ధికునిగా చేస్తున్నావు. ఈ విషయాలను బట్టి అక్కడ ఏమవుతుందంటే ఎలీషా వెంటనే మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. వెంటనే ఎలీషా చెప్తున్నాడు, నిన్ను ఎదుర్కొనటానికి నయమాను వచ్చినప్పుడు నా మనస్సు నీతో లేదనుకుంటున్నావా, నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువుగా ఎలీషా వారిని చూచి గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితు అని అడిగినందుకు వాడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదను,
అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రమును, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాను. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన స్థితులు ఎలా ఉన్నాయి అంటే, మనము కాని విషయాల కోసం పరుగులు పెట్టి, మనము రక్షణ అనేటువంటి స్థితిని, నమ్మకత్వాన్ని, నీతిని, యథార్థత అనేటువంటి స్థితులను విడిచిపెట్టి మనం దేనికోసం పరుగులు పెడుతున్నామంటే, మనము ఆడంబరాల కోసం, గొప్పతనాల కోసం, ధనం కోసం పరుగులు పెట్టి మనం పతనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనము ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్న వారంగా మనం ఉంటున్న స్థితి ఉంది. కీర్తన గ్రంథం 87వ కీర్తన మనం చూస్తూ ఉంటే, కోరహ్ కుమారులు ఈ కీర్తనను రచించారు. వీరు రచించినటువంటి స్థితిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇస్రాయేల్లో రక్షణ పొందుకున్న వారు అనుభవించిన వారి పేర్లను అక్కడ జ్ఞాపకానికి తీసుకుని వస్తూ, వారు రాహాబు పేరును అక్కడ వారు మెన్షన్ చేసినటువంటి, వారు రచించిన ఈ కీర్తనలో, వారు పాడిన ఈ గీతంలో రాహాబును గురించినటువంటి విషయాన్ని వారు ప్రస్తావించినటువంటి సత్యం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పట్టణంలో మాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉంది. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియుములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషుని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహాబును, ఐగుప్తు, బబులోను నాకు పరిచయాలనియు. ఇక్కడ కోరాహు కుమారులు, కోరాహు కూడా ఆలోచన చేస్తూ ఉంటే, కోరాహు కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిలో ప్రవర్తించిన ప్రవర్తన నుండి తనతో చేరక కోరాహు కుమారులు ఉన్నందున వారు బ్రతుకున్నారు. దేవునిది కాని అగ్నిని దేవుని సన్నిధానంలో వెలిగించడానికి ప్రయత్నం చేసిన కోరాహు అక్కడ భూమి నోరు తెరిచి తనను మింగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తను పతనమయ్యేటువంటి స్థితికి కారణం ఏమిటి అంటే, తన గొప్పతనం అనేటువంటి అహంభావం. అదే విధానంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహాబు ఎలా ఉంది అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అక్కడ రాహాబును గురించి ప్రస్తావించినటువంటి స్థితిలో తాను విశ్వాసాన్ని ఎలా కాపాడుకుందో దాని గురించిన వివరణ అక్కడ ఇవ్వబడుతూ, విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇదిగో అవిధేయులైనటువంటి వారు ఏం చేశారంటే, వారు దేవుని నీతిని కలిగిన జీవితాన్ని జీవించని వ్యక్తులుగా వారు ఉన్న స్థితిలో వారికి కోపం దేవుని నుండి వచ్చినటువంటి స్థితి ఉంది. నీతిని మర్చిపోయి, న్యాయాన్ని మర్చిపోయి, వారి యొక్క బలాన్ని ఉపయోగించేటువంటి స్థితిలో ప్రజల మీద ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజను మొత్తటానికి ఇశ్రాయేల్ ప్రజలను అక్కడికి తీసుకుని వెళుతున్న సందర్భంలో, ఇశ్రాయేల్ వారైనటువంటి వారు వేగు చూడటానికి వారు వెళ్ళిన సందర్భంలో రాహాబు ఏం చేసిందంటే, ఇదిగో వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఏం చేస్తారంటే వారిని ఎంతో గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తున్నాడు. తప్పక ఈ ప్రజలకు ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇచ్చి ఇక్కడున్న ఈ ప్రజలంతటిని కూడా దేవుడు వారికి అప్పగిస్తాడు అని భయం చేత తాను ఏం చేస్తుందంటే, తాను తన ఇంటి వారిని రక్షించుకునే ఆలోచన చేత తాను వేశ్యగా ఉంది. రాహాబు వేశ్యగా ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, తన ఇంటిని కాపాడుకునే విధానంలోనికి తాను వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో సహితం రాహాబు పేరు మెన్షన్ చేయబడేటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలీలతో చేర్చబడింది. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో మనం ఒకవేళ అవిధేయత పుత్రులుగానే మనం ఉంటే, మనం అహంభావులుగానే ఉంటే, మనము ఒకవేళ పతనమయ్యేటువంటి స్థితులు మన చుట్టూ ఉన్నటువంటి స్థితి గుర్తించి మన బ్రతుకు దిద్దుకునే విధానంలో విధిని పాటించే స్థితిలోనికి మనం రాకపోతే మనం ఏమవుతామంటే మనము పతనమవుతాం. లేదు, మనల్ని రక్షించుకునే ఆలోచన ఉంటే, ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం, నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. ఇక్కడ రాహాబు ఎవరి తల్లి అంటే బోయాజు తల్లి. సల్మాను ద్వారా రాహాబు ఇశ్రాయేల్ వంశంలో లెక్కింపబడేటువంటి స్త్రీగా తను ఒక గొప్పతనాన్ని సంతరించుకునే స్థితిలోనికి రాహాబు రక్షణ తెచ్చుకుంది. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యాకోబు పత్రికలో కూడా 2వ అధ్యాయంలో 25వ వచనం, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు
క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు కూడా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో మన జీవితంలో మనం ఎలా అంటే మనము మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరచాలి. వేశ్యగా చూడబడింది. వేశ్య అనగానే ఒక చులకన భావం, ఆమె ఒక పాపి అని చూసే విధానం, అలా చూడబడింది రాహాబు. కానీ తన క్రియలు చెప్తున్నాయి తన యథార్థత ఏంటో, తన నీతి ఏంటో, కాపాడే మనస్సు ఏంటో. దానిని బట్టి రాహాబు ఏమైందంటే క్రియల ద్వారా తన విశ్వాసాన్ని దృఢపరుచుకుంది. తద్వారా తాను తన ఇంటివారు రక్షింపబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో కోరహ కుమారులు రక్షింపబడ్డారు పతనమయ్యే పరిస్థితి నుండి. రాహాబు రక్షింపబడింది పతనమయ్యే పరిస్థితి నుండి. ఈరోజు మన జీవితాల్లో ఇక్కడ మతాధికారులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ వారు ఏం చేస్తున్నారంటే వారు వారి అధికారాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని తప్ప దేవుని మాటను వారు వినే స్థితిలో కాక వారు దేవుని మాటను అలక్ష్యం చేసి వారు ఏమయ్యారంటే పతనావస్థను కొని తెచ్చుకొని పతనమైన వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలా అయితే దేవుని మాటను విధేయతతో వింటే పాపిగా చూడబడుతున్నా, నువ్వు నిన్ను మించినటువంటి ద్రోహులు లేరు అని చూడబడే స్థితిలో ఉన్నా, నువ్వు ఎంతో పాపివి అని నీకు ఎంతో ఈర్ష్య ద్వేషం అది ఎదురవుతూ ఉన్నా, ప్రభువు నిన్ను చూసి నిన్ను కనికరించి నీ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని నీవు దృఢపరుచుకున్న స్థితి ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దాన్ని మనం గమనిస్తూ మనము పతనమయ్యే వారంగా ఉండటం కాదు, మనము దేవుణ్ణి నమ్మిన విధానంలో మన క్రియలు విశ్వాసంలో అది కనపరిచేటువంటి స్థితిలో మనం ఉంటూ మన బ్రతుకును దిద్ది దేవుని కనపరచడానికి దేవుని కృప సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.